ఇక్కడ కూడా మాహే క్యాంపస్ ఉంది. మణిపాల్ టూర్ చేసేటప్పుడు ఒకసారి మేమంతా మాహే క్యాంపస్, కస్తూరిబా హాస్పిటల్ అవన్నీ చూపించాం కదా! సో, అది ఆ ఇన్‌స్టిట్యూషన్ మాహే క్యాంపస్ కూడా ఇక్కడ కూడా మ్యాంగ్లూర్‌లో ఉందనమాట. అందుకని ఒక్కసారిగా చూపిస్తున్నాను మీకు. అండ్ మేమెళ్ళే దారిలోనే ఎయిర్‌పోర్ట్ కూడా ఉంది. సో, ఇంక అక్కడికెళ్ళి ఎయిర్‌పోర్ట్ చూసి ఇంక ఇంటికెళ్దాము అని అనుకున్నాము. కాకపోతే మధ్యలోనే వర్షం అయితే వచ్చేసింది. కాకపోతే ఇంకా ఎలాగైనా వెళ్దాము, ఎలాగో ఇక్కడి వరకు వచ్చాం కదా! మళ్ళీ ఇంకొకసారి మంగళూరు వచ్చి మంగళూరు టూర్ చేద్దాము అని అనిపించిందనమాట. సిటీ అయితే చాలా బాగుంది. మేము కూడా ఫస్ట్ టైం కదా వచ్చాము. అందుకే మీకు ఒకసారిగా అలా చూపించేస్తున్నాను. అండ్ చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ అమ్మో చాలా బాగా అనిపించిందనమాట. ఎలాగో లంచ్ కూడా 4:30కి అట్లా చేసాము. ఇంకా వెళ్ళే దారిలోనే ఎయిర్‌పోర్ట్ ఉంది కదా! ఇంకా కవర్ చేసుకుని ఇంటికైతే వెళ్దామని అనుకున్నాము. ఇంకా మధ్య దారిలోనే వర్షం పడేలాగా ఉంది. ఇంకెలాగైనా ఇక్కడి వరకు వచ్చాం కదా! ఇంకొకసారి ఎప్పుడైనా వచ్చి మణిపాల్ టూర్ ఎట్లాగైతే చేసామో ఇంకా మంగళూరు టూర్ కూడా అట్లానే చేద్దాము అనేసి అనుకున్నాము. అండ్ ఇక్కడ చాలామంది హీరోయిన్స్ అంతా కూడా ఇక్కడే ఉంటారంట. సో, ప్రాపర్ నేటివ్ ప్లేస్ వచ్చేసి ఇవేనంట. పేర్లు నాకు చెప్పడం అంతగా ఇష్టం లేదు, అందుకే నేను చెప్పట్లేదు మనకెందుకని చెప్పేసి. చాలామంది యాక్టర్స్ వీళ్ళంతా కూడా ఇక్కడ నేటివ్ ప్లేస్ అంట. ఓకే అని అనుకున్నాము. కార్లో డిస్కషన్స్ అన్నీ చెప్తున్నాను మీకు. అండ్ ఈ సిటీ కూడా చాలా బాగుంది. అందుకనే ఒక్కసారిగా మీకైతే అలా చూపించేస్తున్నాను. పెద్ద పెద్ద బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ భలే అనిపించింది చూడడానికి. అండ్ దట్టు క్లైమేట్ కూడా చాలా బాగుంది కదా! వర్షం వచ్చేటట్లా ఉందన్నమాట. ఇంకా వర్షం వస్తుందో రాదో అని ఇంకా మేమైతే ఇంకేం పట్టించుకోలేదు. ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళాల్సిందే అని చెప్పేసి అయితే ఫిక్స్ అయిపోయాము. ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాము. ఎయిర్పోర్ట్ చాలా పైన ఉంటుంది, కొండ మీద ఉన్నట్టు ఉంటుంది. సో, కొండ మీద నుంచి నేను మొత్తం హిల్ స్టేషన్ ఏరియా నుంచి ఒకసారిగా మీకు సిటీ అంతా కూడా చూపిస్తాను. చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్కిప్ చేయకండి వీడియో. మొత్తం కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు అక్కడ ఉంది కదా, మీకు అక్కడ కనిపిస్తుంది కదా, సో అక్కడికి వెళ్ళాలన్నమాట మేము. ఇప్పుడు ఇదంతా కూడా మ్యాప్ పెట్టుకుని వెళ్తున్నాము. ఇంకా చాలా మెలుకులుగా ఉందన్నమాట రోడ్ వచ్చేసి. ఇంకా అగో ఏరోప్లేన్ వెళ్తుంది కదా, ఒక్కసారిగా షూట్ చేసాం, కాకపోతే కొంచెం మిస్ అయ్యింది. ఇప్పుడు ఆ ఏరియాకి వెళ్ళాలన్నమాట ఇప్పుడు మేమంతా కూడా. స్లో రైట్. ఎయిర్పోర్ట్కి అయితే వచ్చామన్నమాట. సో ఇంకెలాగా మంగళూరు వచ్చాం కదా అని చెప్పేసి షూట్ చేద్దామని చెప్పి ఇంకా వెళ్ళే దారిలో చూద్దాము అని చెప్పి అయితే మేము వచ్చేసాము. ఫ్లైట్స్ ఏమన్నా కనిపిస్తాయో లేదో చూద్దాము.
లంచ్ చేసిన తర్వాత వెళ్ళే దారిలో ఇంకా మాకు ఎయిర్పోర్ట్ కనిపించింది. ఇక్కడ ఫోటోలు దిగితే మన ఇద్దరికి అసలు ఫొటోస్ లేవు. సో టికెట్ ఉంటేనే లోపలికి వెళ్ళడానికి ఉంటుంది కదా. సో టికెట్ ఉంటే ఇంకా చక్కగా ఏరోప్లేన్ మొత్తం అంతా చక్కగా ఫ్లై అవునప్పుడు ల్యాండ్ అయినప్పుడు చక్కగా షూట్ చేద్దాము అని అనిపించింది. బట్ కుదరదు కదా, మనకి ఇంకెలా ఉండదు కాబట్టి మేము కూడా అంత రిస్క్ అయితే చేయలేదు. సో ఇది ఎంట్రన్స్ అనమాట, ఒక్కసారిగా చూపిస్తున్నాను. ఇంకెందుకులే రిస్క్ చేయడము, ఇంకా బయట నుంచే చూసేద్దాము అని చెప్పేసి అయితే మేము ఇంకా లోపలికైతే వెళ్ళాము. ఆ రోజు చూసారా మబ్బులు చూసారా ఎంత మబ్బులు పడుతుందో. నిజంగా ఆ రోజు ఎంత వర్షమో, మేము వర్షంలో అయితే నిజంగా ఎక్కడ ఆగిపోదామో అని అనిపించింది, అంత పెద్ద వర్షం అయితే కురిసిందనమాట. ఇప్పుడైతే బాగానే ఉంది. ఇప్పుడైతే మేము ఎయిర్పోర్ట్కి అయితే వచ్చాము, మంగళూరు ఎయిర్పోర్ట్కి అయితే వచ్చాము. సో వెళ్ళే దారిలోనే ఉంటుంది అనమాట. ఇప్పుడైతే మేము చూడడానికి వచ్చాము, లోపలికి ఎంట్రీ అవ్వడానికి లేదు, ఎందుకంటే మాకు పాసెస్ ఏం లేవు కదా. సో టికెట్స్ ఉంటేనే లోపలికి ఎలా ఉంటుంది కదా. మేమైతే చూస్తున్నాము ఫ్లైట్స్ ఏమన్నా ఫ్లై అవుతాయేమో అని చూస్తున్నాము, కానీ ఫ్లైట్స్ ఏవి కూడా ఫ్లై అవ్వట్లేదు. కానీ ఇప్పుడైతే ముందుకెళ్ళి చూస్తాము, ఇన్ కేస్ ఏదన్నా ఫ్లై అయితే షూట్ చేద్దామని ప్లాన్లో ఉన్నాము. లెట్స్ సీ, వచ్చేసేయండి. అదేంటి అందరూ తీసుకుంటారు కదా ఎయిర్పోర్ట్లో చాలామంది తీసుకుంటారు. బేబీ నా కాలు మంటలు వచ్చేస్తున్నాయి షూ వల్ల. విజిటర్స్ వెయిటింగ్ ఏరియా అంట. ఇదే ఇగో ఇదే ఇవేనే. లోపలికి వెళ్ళలేదు. వెళ్ళొచ్చు. అవునా? ఆగుతారా? సో ఇంకా లోపలికి వెళ్ళడానికి అయితే లేదు కదా, ఇంకా బయట నుంచే ఇంకా ఇక్కడి నుంచే చూస్తున్నాం అనమాట. చాలా బాగుంది, చాలా పెద్దది కూడా, మంచి లుక్ అయితే ఉంది బయట నుంచి అయితే. అక్కడ స్టార్టింగ్లో ఐ లవ్ మంగళూరు చూసారు కదా, చాలా బాగా మంచిగా అయితే డిజైన్ చేశారని చెప్పొచ్చు. అండ్ ఇంకా మేము టీ తాగుదామని చెప్పేసి ఇంకా ఇక్కడికైతే వచ్చాము. కాకపోతే రేట్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంకా ఎయిర్పోర్ట్లో చాలా రేట్స్ అయితే ఉంటాయి కదా, బయటకి డబుల్ రేట్స్ అని చెప్పొచ్చు. ఇంక మా వాళ్ళు ఇక్కడ ఏంటంటే కామెడీ చేస్తున్నారనమాట. ఎవరైనా వెళ్తున్నారు, ఇంక మనం విజిటర్స్ లాగా వాళ్ళకి హాయ్ చెప్పడం, బాయ్ చెప్పడం అట్లాగైతే ఫోటోషూట్ అయితే చేస్తున్నారనమాట. ఇంకా లాస్ట్లో కూడా నేను కూడా అలాగే చేశాను, చిన్న క్లిప్పింగ్ అయితే వస్తుంది నాది కూడా. ఇంక నేను వీళ్ళందరినీ షూట్ చేస్తున్నాను కదా, లాస్ట్లో నన్ను కూడా షూట్ చేశారనమాట. ఇంకా టీ తాగుదాంలే అని అనుకున్నాము, బట్ ఫైనల్లీ అయితే మాకు ఇంకా కుదరలేదు. మంగళూరు వచ్చేసి చాలా పెద్ద ఎయిర్పోర్టు. ఇప్పుడు మేమున్న ప్లేస్ ఏంటంటే ఎగ్జిట్ ఏరియా అనమాట. ఇంక ఎగ్జిట్ ఏరియాకి అయితే వచ్చేసాము. ఒక్కసారికి మీకు ఎయిర్పోర్ట్ అయితే అలా చూపించేస్తున్నాను. చాలా పెద్ద ఎయిర్పోర్ట్, చాలా బాగుంది. అండ్ లోపల కూడా చాలా బాగుంది. బయట నుంచే చూసాము, బట్ లోపలికి వెళ్తే ఇంకెలా ఉంటుందో మరి. ఎంట్రీ పాసెస్ టికెట్స్ ఏమీ లేవు కాబట్టి వెళ్ళడానికి అయితే లేదు. అండ్ ఎగ్జిట్ ఏరియాకి వచ్చేసి అయితే మేము ఒకసారిగా షూట్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి ఎయిర్పోర్ట్ వచ్చేసి పైన హిల్ స్టేషన్ ఏరియా లాగా ఉంటుంది కదా, సో అక్కడ అయితే ఉందన్నమాట. చాలా పెద్ద
పై ఎత్తున కట్టాడు ఎయిర్పోర్ట్ వచ్చేసి. ఇంకా కింద అంతా కూడా చూడండి సిటీ మొత్తం చూపిస్తున్నాను. అండ్ వర్షం వచ్చేసి చూసారా ఎక్కడికక్కడ వాటర్ కూడా ఇంకిపోయింది. సో సిటీ కింద ఉంటే ఎయిర్పోర్ట్ వచ్చేసి పైన ఉందన్నమాట. ఇదంతా కూడా ఎగ్జిట్ ఏరియా. ఇంకా ఇక్కడ మేము కొన్ని ఫొటోస్ అన్నీ తీసుకుని ఇంకా అయితే ఇంటికి బయలుదేరిపోతాము. వర్షం పడుతుంది. మాకు ఫ్లైట్ ఏదన్నా ఫ్లై అయితే షూట్ చేద్దాం అనుకున్నాను కానీ ఏమీ దొరకలేదు. బ్యాడ్ లక్. కొన్ని ఫొటోస్ తీసేసుకుని అయితే వచ్చేసి అరైవింగ్ అరైవింగ్ కాదు ఏంటన్నా ఏ ఫ్లైట్ కిన్ను? దుబాయా? దుబాయ్ ఫ్లైట్ వస్తుందా? వావ్ ఫ్యాక్టరీ సర్ప్రైజెస్ ఏం లేవా? అదే చూస్తున్నాం ఏమైనా ఉంటే. అగాగోగా అవును. ఏది లేదుగా కనిపించలా మనకి. విజిటర్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడే ఫ్లైట్ అయితే ల్యాండ్ అయ్యింది. సో మేము ఇటువైపు ఉన్నాం కాబట్టి షూట్ చేయడానికి లేదు. అండ్ దట్టు మేము లోపలికి వెళ్ళడానికి కూడా లేదు కదా. సో ఇంకా మాకు ఛాన్స్ అయితే దొరకలేదు. సో దుబాయ్ ఫ్లైట్ అయితే ఇప్పుడు అరైవల్ అయితే వచ్చిందనమాట. ఇంకా విజిటర్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే వావ్ ఫ్యాక్టర్స్ ఏమన్నా కనిపిస్తాయేమో అని అనుకున్నాము. బట్ ఏమై కనిపించలేదు. ఇంకా బయటకు అయితే వచ్చేసాము. ఒక్కసారిగా ఇల్లు మంగళూరు ఒక్కసారిగా చూపించేస్తున్నాను. అండ్ పెద్ద ఎయిర్పోర్ట్ అని చెప్పొచ్చు. చాలా కలర్ఫుల్గా చాలా అయితే బాగుంది. బయట ఎంత బాగుందంటే ఇంకా లోపల ఎంత బాగుంటుందో ఇంకా చూడలేదు కాబట్టి ఇంకా మేమైతే రిటర్న్ అయిపోతున్నాం ఇంటికి. ఇంకా అప్పటికి చాలా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఎక్కడ తడిచిపోతామో అని భయం వేసింది అనమాట. ఇంకా చివరిగా కార్తీక్ లోపల అదే పార్కింగ్ ఏరియాకి వెళ్ళి ఇంకా తనైతే కార్ అది తీసుకొచ్చేసరికి ఇంకా మేమైతే ఇంటికైతే బయలుదేరిపోయాము. డ్యూ టు హెవీ రెయిన్ స్ట్రక్ అయిపోయాము. చాలా వర్షం అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు ఎలా వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు. వెళ్తే మళ్ళీ తడిచిపోతామని చెప్పేసి ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాం మేమంతా. టీ తెలిసిందే కదా రేట్స్ ఎలా ఉంటాయో, 100 రూపీస్ అంట. సో ఇంకా టీ కూడా తాగలేదు. ఏంటండి చూడలేదు. ఏంటి గోదావరి మళ్ళీ గోదావరి నువ్వు మాట్లాడు, నేను నాకు వస్తుంది. నువ్వు మాట్లాడు. అవునండి.
ఏదో ఒకటి మాట్లాడండి ఇలా. బిజినెస్ పర్సన్. అవునా అదేంటి ఏమి రాలేదా? ఇంక ఇక్కడైతే ఇంటికైతే బయలుదేరిపోయాము. ఇంకా లైట్గా వర్షం అయితే తగ్గింది. ఇంకెక్కడ వర్షం కురుస్తుందో ఎక్కడ ఆగుతుందో కూడా తెలియదు కదా. ఇంకా అలా అని చెప్పేసి మేము ఇంకా ఎయిర్పోర్ట్లో ఉండిపోతే ఇంకా నైట్ అంతా ఉండాల్సి వస్తుంది. అందుకని ఇంకా వర్షం వచ్చినా కూడా ఇంకా బయలుదేరిపోయాము. సూపర్. టీ తాగడానికి వచ్చాము. చూడండి వర్షం ఇంకా పడుతుంది. ఇక్కడ టీ హబ్ ఉంది. టీ హబ్. సో టీ తాగడానికి అయితే వచ్చేసాము. కార్తిక్ దిగలేదన్నమాట, వస్తాడు. పెడితే బాగుంది. 2 chairs है क्या इनसाइड? 2 chairs है क्या अंदर? వాళ్ళు కూడా రమ్మని చెప్తాను. अच्छा इधर पानी है, बारिश का पानी है. थोड़ा पानी को साफ कर देना. थोड़ा चेंज करो ना भैया, दूसरा चेयर. టీ తాగితేనే కానీ స్థిమితం లేదనమాట మా మైండ్స్కి. ఎందుకంటే పొద్దునుంచి తిరుగుతూనే ఉన్నాం కార్లోని. ఇంకా హెడేక్ అయితే మామూలుగా రాలేదు మాకు. ఇంకా తట్టు వర్షం కూడా పడుతుంది కదా. సో టీ తాగితే ఇంకా బాగుంటుంది, రిఫ్రెష్గా ఉంటుంది అని చెప్పేసి అయితే టీ అయితే తాగుతున్నాము. కానీ మాకు టీ అంత అనుకూలంగా అంత రీచ్ అవ్వలేదు, బట్ తాగేసాము. ఇంకెక్కడితో నా బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నానండి. ఇంకా అప్పటికే చీకటి పడిపోయింది, లైట్స్ కూడా ఏమీ లేవు. మాకైతే చాలా కంగారుగా ఉంది. అండ్ వర్షం కూడా మధ్యలో ఎక్కువ వచ్చేసిందని చెప్పాను కదా. సో ఇదండి, ఇక్కడితో నా బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. మరి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరు కామెంట్ చేయట్లేదు, కామెంట్ చేస్తే నాకు ఇంకా సపోర్ట్ ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.